దేవుని రాజ్యమైన యేసయ్య రాజ్యమైన మన రాజ్యమును మనము స్వతంత్రించుకున్నాం. ఏ రాజ్యము మనదో, ఏ రాజ్యానికి మనం చెందిన వారమో, ఏ రాజ్యమును మనము అనుభవించవలసిన వారమై ఉన్నామో, ఏ రాజ్యంలోనికి మనం ఎప్పటికైనా చేర్చబడవలసిన వారమై ఉన్నామో, ఆ రాజ్యంలోనికి మనమంతా కూడా యేసుక్రీస్తుని బట్టి చేర్చబడడం జరిగింది. ఇప్పుడు మనమున్న రాజ్యము అన్ని రాజ్యముల కన్నా గొప్ప రాజ్యము, శక్తివంతమైన రాజ్యము, ప్రభావమును కలిగి ఉన్న రాజ్యము, శక్తిని మహిమను కలిగి ఉన్న రాజ్యము. ఇది సాక్షాత్తు దేవుడే ఉద్దేశించిన రాజ్యము. ఈ రాజ్యమును మనము స్వతంత్రించుకొని గొప్పగా మనము ముందుకెళ్తూ ఉండగా, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరినైతే ముందుగానే ఆయన సిద్ధపరచుకున్నాడో వారిని ఆయన తన బిడలుగా ఈ భూమిపైన తన ఉద్దేశానుసారముగా తన ప్రతినిధులుగా దేవుడు వారిని నియమించాడు. అనగా మనము దేవుని బిడలుగా దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడి ఆయన ప్రతినిధులమై, అనగా రిప్రజెంటేటివ్స్మై, అంబాసిడర్స్గా యేసయ్య కొరకు, యేసయ్య గొప్ప చిత్తము కొరకు, యేసయ్య మాటలాడిన మాటలైన వాక్యము కొరకు, ఆయన రాజ్యము కొరకు మనమంతా కూడా అంబాసిడర్స్. హల్లెలూయా. మనం దైనందిన జీవితంలో కనుక మనం చూడగలిగితే మన దేశానికి సంబంధించిన అనేక మంది వేరే దేశములలో వారు రిప్రజెంటేషన్ని ఇస్తూ ఉంటారు. రిప్రజెంటేటివ్స్గా వారు అనేకమైన దేశములలో పని చేస్తూ ఉంటారు. వారికి ఇవ్వబడిన పేరేంటో తెలుసా? అంబాసిడర్. అంటే మన దేశము తరపున వేరే దేశంలో ప్రాతినిధ్యాన్ని వహించే వారిని ప్రతినిధులుగా మేమున్నాము అని తమ్మును తాముగా కనపరుచుకునే వారిని అంబాసిడర్స్ అని చెప్పడం జరుగుతుంది. అనగా వారు వేరే రాజ్యంలో ఉన్నా కూడా వారు ఏ రాజ్యం నుండి పంపింపబడ్డారో, ఏ దేశంలోనికి వారు వెళ్ళినా సరే ఆ దేశాన్ని బట్టి కాక ఏ దేశం నుండి వారు పంపింపబడ్డారో, ఏ దేశము కొరకు ఉద్దేశింపబడి అక్కడికి చేర్చబడ్డారో వారిని బట్టి వారి యొక్క ప్రతినిధులుగా, ఆ ఒరిజినల్ దేశము యొక్క ప్రతినిధులుగా ఏ దేశముకి వెళ్ళినా సరే, ఏ దేశములో వారికి ఇచ్చిన పని కొరకు వారు అక్కడ ఉన్నా సరే ఆ దేశమునే, అనగా వీరు పంపింపబడిన ఆ దేశము కొరకే పని చేయువాళ్ళుగా, పంపించిన ఆ దేశం యొక్క ప్రతినిధులుగా మాత్రమే వారు అక్కడ ఉండి వారికి ఇచ్చిన కర్తవ్యాన్ని అంత వారు నిర్వర్తించడం జరుగుతుంది. హల్లెలూయా. అలాగున ఇది పరలోక మార్గముగా, పరలోక మాదిరిగా దీనిని మనం గ్రహించాలి. ఇది దేవుడు అత్యున్నతమైన భావాలతో, అత్యున్నతమైన ఉద్దేశాలతో మన కొరకు దీనికన్నా ఎక్కువగా ఆయన ఉద్దేశించాడు అన్నదే మనం తెలుసుకోవాలి. అనగా మనము పరలోకం నుండి వచ్చిన దేవుని బిడ్డలముగా ఈ భూమిపైన మానవ స్వరూపంలో జీవించవలసిన వారముగా, మానవులుగా మానవత్వాన్ని కలిగి అలాగే దైవత్వాన్ని కూడా యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు ద్వారా పొందుకోవలసిన వారముగా ఈ భూమిపైన ఒక ప్రత్యేకమైన, ఒక విశిష్టమైన జీవితాన్ని మనము జీవించి పరలోక ప్రతినిధులుగా మనము ఈ భూమిపైన జీవించవలసిన వారము. పరలోకాన్ని మనము ప్రతిబింబింపచేసే దేవుని బిడ్డలముగా, దేవుని వారసులముగా ఈ భూమిపైన మనం జీవించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. చాలా మందికి ఇంకా తెలియట్లేదు. లోకంలో ఉన్నవారు అంటే సరే, వారు ఎలాగో వారు వేరే జనాంగముగా, వేరే ప్రజలుగా, లోకానుసారమైన వాళ్ళుగా, శరీరానుసారులుగా లోకముని మాదిరిగా చేసుకొని తమ సొంత మార్గములలో, అలాగే లోకము ఏర్పరిచిన మార్గములలో నడుచు వాళ్ళుగా వారు ఎలాగో వేరే జనాంగముగా జీవిస్తూ ఉంటారు. దాని గురించి మనము పక్కన పెట్టిన దేవుని బిడ్డలైన వారు అనబడే వారు కూడా ఈ రోజున ఈ భూమి అంతా, ఈ లోకమే అంతా, ఈ ఫిజికల్ స్టేటస్ అనబడే స్టేటస్ ఏదైతే ఉందో ఇదే అంతా, నేను ఇలాగే ఉంటాను, నాకున్నవన్నీ ఇలాగే ఉంటాయి, నేను జీవించు జీవితం ఇలాగే ఉంటుంది, నా బంధుమిత్రాదులందరూ ఇలాగే ఉంటారు, నా ఉద్యోగము, నా ఆస్తి సంపద ఇలాగే అని ఇది ఈ భౌతికమైనది ఏదైతే మానవునికి చూపిస్తుందో, దేవుని బిడ్డలైన వారు అనబడేవారు కూడా ఈ భౌతికమైన వాటినే వారు
స్థిరమైనదిగా చూస్తూ, శాశ్వతమైనదిగా అనుకుంటూ, ఊహించుకుంటూ ఒక భ్రమలో ఉండునట్లుగా వారు ఉండడం అన్నది ఎంతో బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలైతే పౌలు చెప్పినట్లుగా ఈ భూమిపైన ఉన్నా కూడా మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ, ధ్యానిస్తూ, దానినే నెమరు వేసుకుంటూ, శాశ్వతముగా నిలుచున్నటువంటి వాటినే ధ్యానిస్తూ, వాటినే మనము ఫోకస్ చేసి, వాటినే దృష్టీకరించి మనము జీవించాలి అని పౌలు అన్నట్లుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలందరూ కూడా ఎవరైనా సరే ఇలాంటి గొప్ప జీవితాన్ని జీవించాలి. కానీ ఈ భూమిపైన మనం ఉన్నాము కాబట్టి ఇదే అంతా కాదు అన్నది గ్రహించాలి. ఈ యొక్క భూమి చాలా ఒరిజినల్గా కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏ యాంగిల్లో నుండి చూసినా, అది ఫిజిక్స్ పరంగా చూసినా, కెమిస్ట్రీ పరంగా చూసినా, మ్యాథమెటికల్గా చూసినా, టెక్నికల్గా చూసినా, లాజికల్గా చూసినా, ఎలా చూసినా ఇది ఒక ఫండమెంటల్స్ని కలిగి ఉంటుంది, ఒక స్టాండర్డ్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగా అన్వేషించినా, ఏ విధంగా దీన్ని మనము పరిశీలించినా కూడా ఇది చాలా చాలా క్వాలిటీ కలిగి, అంటే ఒక స్టాండర్డ్ కలిగి ఉంది. కాబట్టి ఇదే శాశ్వతమైనది, ఇదే అంతా అని అనుకుంటే దేవుని వాక్యము దేవుని బిళ్ళకు అలాగే లోకంలో ఉన్న వారికి సైతం ఏం చెప్తుందో తెలుసా? దీనికన్నా మించిన శాశ్వతమైనది ఒకటి ఉంది. హల్లెలూయా. దీనికి మించిన స్టాండర్డ్స్తో కూడినది ఒకటి ఉంటుంది. ఇదైనా గతించిపోతుందేమో, దీని చుట్టూ ఉన్న ప్రాంతమంతా, దీని చుట్టూ ఉన్న విశ్వము గతించిపోతుందేమో, దీనికి వెలుగునిచ్చే సూర్యుడు గతించిపోవడం జరుగుతుందేమో, చంద్రుడు గతించిపోతాడేమో, దీని చుట్టూ ఉన్న అనేకమైన ప్లానెట్స్ పోతాయేమో, విశ్వమంతా కూడా నశించి నాశనమైపోతుందేమో. కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. శాశ్వతమైనది ఒకటి ఉంది, అదే దేవుడు మన కొరకు, దేవుని కొరకు, దేవదూతల కొరకు, 24 పెద్దల కొరకు, 4 జీవుల కొరకు, పరలోక స్థాయిలో నివసించు ప్రతి జీవి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక స్థలం ఉంది. అదే దేవుడు నివసించు చోటు, దేవుడే సాక్షాత్తు ఉండు చోటు, దేవుడే ఉన్న స్థాయి. అది శాశ్వతమైనది, అది ఎప్పటెప్పటికీ నిలుచున్నటువంటిది. ఇది అక్కడ నుండే వచ్చింది, కానీ ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుండి అక్కడికి మనము ఒక పర్పస్ని, దేవుడు మన కొరకు ఈ భూమిపైన ఉద్దేశించిన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి అక్కడికి వెళ్తాం. కానీ ఒరిజినల్గా అయితే మనము ఇక్కడ నుండి, ఇక్కడే పుట్టి, ఇక్కడే దేవుని ఉనికిలో, ఆలోచనలో మనం పడి, తర్వాత వీరు చాలా బాగున్నారే అని దేవుడు అనుకొని మనల్ని అందరినీ పికప్ చేసుకుని పరలోకానికి తీసుకువెళ్తాడు అని మనం అనుకోకూడదు ప్రియులారా. దేవుని తలంపులో మనము పుట్టి, దేవుని ఆలోచనలలో మనం పుట్టి, మన తల్లి గర్భములో దేవుడే మనల్ని పిండముగా ఆయన రూపించి, ఆయన మనల్ని గర్భములో ఉన్నప్పుడే ఎన్నుకొని ఏర్పరచుకొని మనము ఆయన కొరకు జీవించేవాళ్ళుగా, నిర్దోషులముగా జీవించేవాళ్ళముగా, ఈ భూమిపైన ఆయన యొక్క ప్రతినిధులముగా మనము జీవించవలసిన వారమై ఉన్నామని దేవుడు పరలోకములో అనుకొని ఈ భూమిపైకి మనల్ని పంపించాడు. అనగా ఈ భూమిపైన తల్లి గర్భములో పుట్టేలాగా ఆయన చేశాడు. హల్లెలూయా. మనం తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, నేను తల్లి గర్భం నుండే కదా బయటకు వచ్చాను, నేను ఈ భూమిపైనే కదా కాలు మోపాను మొదటిసారిగా అని ఇదే అంతా అనుకుంటే మనం గ్రుడ్డివారముగానే మిగిలిపోతాము. ఇదే శాశ్వతమైనది అని మనం అనుకుంటే మనం ఇక్కడికే మన జీవితాన్ని, మన ప్రయాణాన్ని ఆపుకోవడం జరుగుతుంది. కాదు. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళవలసిన వారము. ఒకవేళ భౌతికముగా మనము పరలోకములో పుట్టకపోయినా దేవుని ఆలోచనలో మనం ఎప్పుడో పుట్టేశాము. హల్లెలూయా. ఆత్మ సంబంధముగా దేవుని ఆలోచనలో మన యొక్క కన్సెప్షన్ అనేది హెవెన్లోనే జరిగింది. హెవెన్లో మనల్ని దేవుడు కన్సీవ్ చేసిన తర్వాతనే మన తల్లి గర్భంలోనికి మనల్ని దేవుడు పంపించాడు. అది పిండముగా అయి, విత్తనమును ఆయన మొదట పంపించగా అది పిండముగా అయి, తర్వాత మనము పెరిగి, తర్వాత మనము పుట్టి ఈ భూమి మీద అడుగుపెట్టి మనం ఈ విధముగా జీవిస్తున్నాము అన్నది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో దాని రీప్రజెంటేటివ్స్గా మనం ఈ భూమిపైన జీవించవలసిన వారమై ఉన్నాము. అందుకే కదా దీనిని మాదిరిగా తీసుకొని
ప్రతి దేశము కూడా వారి దేశానికి చెందిన వారిని అనేక దేశములకు రిప్రజెంటేటివ్స్గా, అంబాసిడర్స్గా వారికి కావలసినవి, ఆ దేశము ఉద్దేశించినవి నెరవేర్చుటకు వారిని అనేకమైన దౌత్య వ్యవహారాల కోసము వేరే దేశాలకు పంపించి వారి కార్యాలను సాధించుకోవడం జరుగుతుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ దేశంలో అయితే మనం ఉంటామో, ఏ రాజ్యంలో అయితే మనం ఉంటామో, ఆ రాజ్యములో ఉన్న అధికారిని బట్టి, రాజును బట్టి, పాలకుని బట్టి మనం అన్నీ కూడా ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. దానిని బట్టి మన జీవితము ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగున ఒక రాజ్యంలో మనం ఉన్నామంటే ఆ రాజ్యంలో ప్రజలుగా జీవించడం జరుగుతుంది. దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా మనం ఎందుకున్నామో తెలుసా? దేవుడు మనల్ని ముందుగానే ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఆయన తన రిప్రజెంటేటివ్స్గా మనల్ని ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని రాజ్యంలో ఉన్నాము. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అలాగే అంబాసిడర్స్గా కూడా చేశాడు. హల్లెలూయా.